హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. హలో సార్. హలో అండి. సార్, పిఎంఎస్లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. సార్, ఇప్పుడు పిఎంఎస్లో ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎప్పటికీ ఒకటేలాగా ఉంటుందంటారా? అలా ఉండదండి. యాక్చువల్గా పిఎంఎస్లో వచ్చేసి మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇది చాలా మంది తెలియదు. పిఎంఎస్లోనే మనకి స్టాక్స్ కొని పెడతారు. ఒక మంచిగా ఎవరికన్నా మనకి స్టాక్స్ కొనుక్కోవాలి, ఒక లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవాలి అంటే మనకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కొంతమంది కోల్ ఇండియా చెప్తారు, కొంతమంది ఏమో బజాజ్ ఫైనాన్స్ అని చెప్తారు, కొంతమంది ఐఆర్టీసీ అంటారు, సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇట్లా చాలా ఉన్న 6000 స్టాక్స్తో మనకి ఏం కొనాలో మనకు అర్థం కాదు. కాబట్టి మనం పిఎంఎస్ తీసుకెళ్తే పిఎంఎస్లో ఒక మంచి అడ్వైజర్స్ ఉంటారు, ఒక మంచి ఫండ్ మేనేజర్ ఉంటారు, లేదా 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు కూడా 20 years ఎక్స్పీరియన్స్ తోటి మంచి మంచి స్టాక్స్ మన కోసం సెలెక్ట్ చేసి పెడతారు. సో అట్లాంటి బ్లూ చిప్ స్టాక్స్ కావచ్చు, లేదా మల్టీ క్యాప్ స్టాక్స్ కావచ్చు. అంటే మల్టీ క్యాప్ అంటే అందులో మనకి బ్లూ చిప్, మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని కలిపిన పోర్ట్ఫోలియో. సో ఇట్లాంటి పోర్ట్ఫోలియోస్కి మాత్రం 2.50% అనేది ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. అది ఎప్పటిదాకా అంటే కేవలం 2 crores దాకానే ఉంటుంది. ఎప్పుడైతే మన వాల్యూమ్ చూడండి, మనం పెట్టాం 50 lakhs, ఆ 50 lakhs గణనీయంగా మార్కెట్లో పెరిగి ఒక 5 years 7 years దాటిన తర్వాత 2 crores క్రాస్ అయింది అనుకోండి. ఎప్పుడైతే 2 crores క్రాస్ అయిందో దాని ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 2% పడిపోతుంది. అంటే 2.50 నుంచి 2% దిగుతుంది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళి 10 crores దాటింది అనుకోండి, సో 5 crores దాటినా కూడా 1.50% పడిపోతుంది. సో మనకి ఎప్పుడైతే కార్పొరేట్స్ హ్యూజ్గా పెరుగుతున్నాయో ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది తగ్గుతూ వస్తుంది గణనీయంగా. మనం చూడండి, చాలా మంది అనుకుంటాం 20 years కనుక హోల్డ్ చేస్తే 50 lakhs పెట్టి 20 years హోల్డ్ చేస్తే 20 crores వస్తుందని చెప్తున్నాం. సో ఆ 20 years వెయిట్ చేస్తే 20 crores వస్తుంది. 25 years దాకా వెయిట్ చేస్తే అదే 50 crores దాకా మారుతుంది. 30 years దగ్గర ఎవరైనా ఉంచారంటే అది 100 crores అవుతుంది. ఒక మన పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలి, ఒక 100 కోట్లు మనం ఉండంగానే వాళ్ళ చేతిలో 100 కోట్లు పెట్టాలి అంటే మాత్రం పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాం. సో ఇట్లా 100 కోట్లు వాళ్ళకి ఇచ్చినప్పుడు 30 years అంటే చూడండి, పిల్లలు పుట్టినప్పుడు మనం ఇస్తాం కూడా 50 lakhs, వాళ్ళు 30 years వచ్చేప్పుడు 100 కోట్లు వస్తాయి. సో ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో పెరుగుతుందో అప్పుడు ఎక్స్పెన్స్ రేషియో కూడా గణనీయంగా పడిపోతుంది. ఈవెన్ 0.50% ఉంటుంది ఆ రోజున ఎక్స్పెన్స్ రేషియో. సో కాబట్టి ఏంటంటే కార్పొరేట్స్ పెరుగుతున్న కొద్దీ కూడా మనకి ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుంది. అది ఈక్విటీ స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం. చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో ఇంకో కేటగిరీ ఉంది, అదేంటంటే మ్యూచువల్ ఫండ్స్. పిఎంఎస్లోనే మ్యూచువల్ ఫండ్స్ ఉంది, ఇంకా ఈటీఎఫ్ కూడా ఉంది. చాలా మంది తెలుసు మ్యూచువల్ ఫండ్స్లో ఒక మంచి అడ్వాంటేజ్ ఉంటుంది, సెక్యూర్డ్ అనుకుంటాము. మనం కనుక డైరెక్ట్గా వేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి 2 రకాలు ఉన్నాయి. ఎలా అంటే ఒక డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి, రెగ్యులర్ ప్లాన్స్ ఉంటాయి. డైరెక్ట్ ప్లాన్లో వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, కానీ అడ్వైజర్ ఉంటాడు. రెగ్యులర్ ప్లాన్స్లో ఏంటంటే ఒక అడ్వైజర్ ఉంటాడు, కానీ ఎక్స్పెన్స్ రేషియో వచ్చి చాలా ఉంటుంది, 1.75, 1.9, 1.8 ఫండ్ బట్టి మారుతూ ఉంటుంది. సో పిఎంఎస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ ప్లాన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏమో లెస్ ఎక్స్పెన్స్ రేషియో, రెగ్యులర్ ప్లాన్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏమో ఎక్స్పర్ట్ రికమెండేషన్. సో మన పిఎంఎస్లో 2 వచ్చాయి. పిఎంఎస్లో ఒక ఎక్స్పర్ట్ ఉంటారు మన వెనకాల సపోర్ట్ చేయడానికి, ఒక మంచి ఫండ్ సజెస్ట్ పెట్టడానికి, అడ్వైజ్ చేయడానికి ఒక మంచి అడ్వైజర్ ఉంటాడు. అలాగే సేమ్ టైం ఎక్స్పెన్స్ రేషియో కూడా చూస్తే స్టార్టింగ్ కనుక అప్ టు 2 crores దాకా కూడా మనకి 1.5% ఎక్స్పెన్స్ రేషియోనే ఉంటుంది. ఎప్పుడైతే 2 crores దాటింది అనుకోండి, ఎక్స్పెన్స్ రేషియో 0.50%. అంటే ఒక డైరెక్ట్గా తీసుకున్న మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ ద్వారా కనుక వెళ్తే వీళ్ళకి 0.50%. అంటే ఇంకా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంటే కూడా ఇంకా తక్కువ ఎక్స్పెన్సెస్లో మనకి అవైలబిలిటీలో పిఎంఎస్ ద్వారా కొనవచ్చు. సో ఇప్పుడు చూడండి, చాలామంది అనుకుంటారు ఒక క్వాంట్ స్మాల్ క్యాప్ అంటే అందరికీ ఇష్టం, ఒక మంచి ఫండ్. కానీ మనం ఏంటంటే డైరెక్ట్గా ₹1 ఇన్వెస్ట్ చేస్తామంటే తీసుకోలేదు. సో అలాంటి మంచి ఫండ్లో కూడా మనం ₹1 పెట్టాలంటే అవన్నప్పుడు పిఎంఎస్ ద్వారా వెళ్తే కనుక అట్లాంటి క్వాంట్ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకు వాల్యూమ్ పెరిగి 5 crores దాటింది అనుకోండి, పిఎంఎస్లో 2 ఉంటాయి, డిస్క్రిమినేషన్ పిఎంఎస్ ఉంటుంది, నాన్ డిస్క్రిమినేషన్ పిఎంఎస్ అని ఉంటుంది. సో ఈ నాన్ డిస్క్రిమినేషన్ పిఎంఎస్లోకి వెళ్తే కనుక మనమే చెప్పొచ్చు ఫండ్ మేనేజర్కి, ఒక అవుట్ ఆఫ్ 5 మ్యూచువల్ ఫండ్స్లో 3 మ్యూచువల్ ఫండ్స్ మన చాయిస్ ఉంటుంది. సో నాకు క్వాంట్ బాగా నచ్చింది, నాకు క్వాంట్ ఇవ్వండి, పెరి ఫ్లెక్సీ క్యాప్ నాకు బాగా నచ్చింది, నాకు సెలెక్ట్ ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో మన ఇష్టం వచ్చిన బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్లోకి వెళ్తే మీకు వచ్చే ఎక్స్పెన్స్ రేషియో 0.90 ఉండొచ్చు, 0.65 ఉండొచ్చు, 0.75 ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం 0.30% మాత్రమే ఎక్స్పెన్స్ రేషియో. గణనీయంగా పడిపోతుంది ఎక్స్పెన్స్ రేషియో. సో ఈ విషయం చాలామంది తెలియదు. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా పిఎంఎస్ ద్వారా వెళ్తే, ఇప్పుడు మనం చూడండి, క్వాంట్ లాంటి ఫండ్ హౌస్లో మనకు తెలుసు మంచి రిటర్న్ వస్తుంది, కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, మీరు పెట్టాలి 1 crore అంటే డైరెక్ట్గా పెట్టలేరు. ఈవెన్ డైరెక్ట్ ఫండ్స్లోకి వెళ్ళినా కూడా అది యాక్సెప్ట్ చేయదు, మ్యాక్సిమం 1 lakh యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్లా పిఎంఎస్ రూట్లోకి వెళ్తే మీరు 1 crore 2 crores కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అదే ఫండ్లో. సో కాబట్టి ఒక అడ్వాంటేజ్ అయితే ఉందండి పిఎంఎస్ ద్వారా కనుక మనం మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే.
ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ కంటే కూడా తక్కువ. ఇప్పుడు చూడండి ఈటీఎఫ్స్ ఉంటారు, అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని అంటారు. అవి ఇప్పుడు చాలా పాపులర్ అవుతున్నాయి. మన దగ్గర ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ పిఎంఎస్లో కూడా ఈటీఎఫ్ ఉంది. అలా ఈటీఎఫ్లో పెట్టిన లాస్ట్ ఇయర్ అది బెటర్ 40% రిటర్న్ కూడా జనరేట్ చేసి ఇచ్చాం. సో అట్లాంటి వాటిలో కూడా 2 crores బిలో అయితే 1.50 ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఎప్పుడైతే 2 crores దాటిందో వాళ్ళ కార్పస్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గణనీయంగా 0.50 పడిపోతుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా పిఎంఎస్లో స్టాండర్డ్గా ఉంటుందండి ఎక్స్పెన్స్ రేషియో. మన కార్పస్ పెరుగుతున్న కొద్దీ అది ఈక్విటీలో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, ఈటీఎఫ్లో కావచ్చు తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి దిస్ ద ఆన్సర్ అండి. అందరూ నమస్కారం అండి. నా వెల్ది చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్ది చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.